హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యూచర్ సిటీ గురించి, అలాగే గ్రీన్ఫీల్డ్ రోడ్ గురించి, తక్కువ ధరలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ లిమిట్స్ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు, రెగ్యులర్ అప్డేట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఫ్యూచర్ సిటీ. ఈ లైట్ బ్లూ కలర్ మొత్తం ఫ్యూచర్ సిటీ అనేది. ఇది దాదాపు మనకి 30,000 ఎకరాలలో డెవలప్మెంట్ చేస్తుండ్రు. దీంట్లో వచ్చే మండలాలు అండ్ విలేజెస్ గురించి లాస్ట్ వీడియో చేశాను, అందులో చూడండి. ఇది వచ్చేసి శ్రీశైలం హైవే నుండి నాగన్ సాగర్ హైవే, ఈ రెండింటి మధ్యలో ఈ ఫ్యూచర్ సిటీ వస్తుంది, ఈ రెండింటిని కలుపుతూ. ఇది వచ్చేసి గ్రీన్ఫీల్డ్ రోడ్ అండి. ఇది దీని లెంత్ వచ్చేసి 40 కిలోమీటర్లు, దీని విడ్త్ వచ్చేసి 100 మీటర్స్ అండి. ఇది అంటే 330 ఫీట్లు. ఇది వచ్చేసి 2 భాగాలుగా వేయనున్నారు. ఒకటి వచ్చేసి కావిరియాల టోల్ బూత్ ఎగ్జిట్ నెంబర్ 13 నుండి మీర్ఖాన్పేట వరకు, నెక్స్ట్ వన్ వచ్చేసి మీర్ఖాన్పేట నుంచి త్రిబులార్ వరకు. ఈ రోడ్ వల్ల మనకి నియరెస్ట్ మాత్రం ఆల్మోస్ట్ మీకు రేట్స్ అనేది డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1 to 3 CR వరకు ఉంది. ఇది అది వచ్చేసి ఇంకా డబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఆల్మోస్ట్ ఉంది. సో ఇందులో ఏ మండలాస్ అంటే ఏ మండలాస్ మీద నుంచి ఏ విలేజెస్ మీద నుంచి పోతుందంటే, మండలాస్ వచ్చేసి మహేశ్వరం, కందుకూరు, ఇబ్రాహీంపట్నం మండలాలు, ఈ 3 మండలాల నుంచి ఒక ఆల్మోస్ట్ 21 గ్రామాల మీద నుంచి ఇది గ్రీన్ఫీల్డ్ రోడ్ అనేది వెళ్తుంది. ఆ విలేజెస్ వచ్చేసి నారపల్లి, అబీస్పూర్, మజీద్పూర్, ఆదిబట్ల, దండుమైలారం, ఇబ్రాహీంపట్నం, ఖాల్సా, కొంగరకలన్, కప్పపహాడ్, ఫిరోజ్గూడ, కొంగరకాడ్, రాచలూర్, తిమ్మాయిపల్లి, తుమ్మలూర్, గూడూరు, గుమ్మడవెల్లి, లేమూర్, మాదాపూర్, మంకాల్, పంజాగూడ, మీర్ఖాన్పేట, ఈ గ్రామాల మీదుగా గ్రీన్ఫీల్డ్ రోడ్ వెళ్తుందండి. నెక్స్ట్ వచ్చేసి త్రిబులార్ గురించి అండి. ఈ త్రిబులార్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు మనకు వచ్చేసి 4 లైన్స్ అనుకున్నారు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. 4 లైన్స్ అనుకుంటే మనకి ఏంటంటే అప్పుడు ఎస్టిమేషన్ చేసిన ప్రకారం ఆ టైంలో మనకి 4 లైన్స్ సరిపోతుంది అనేసి ప్లాన్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్ ప్రకారం మాత్రం 6 లైన్స్ వేసే ప్లాన్ లో ఉన్నారు. ఇంకోటి వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ లో దీన్ని ప్లాన్ చేసినప్పుడు సర్వీస్ రోడ్ లేకుండే. ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రకారము ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కి 2 సైడ్ ఎట్లా సర్వీస్ రోడ్ వస్తుందో ఆ విధంగా దీనికి సర్వీస్ రోడ్ వచ్చే ఛాన్స్, అంటే సర్వీస్ రోడ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రెడ్ మార్క్ ఉన్న వచ్చేసి హెచ్ఎండిఏ లిమిట్స్. ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూడండి, మనకి ఈ జిల్లాలు అనేది కలుపుతూ ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఇది నల్గొండ, యాదాద్రి భువనగిరి, గజ్వేల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ 11 డిస్ట్రిక్ట్స్ అనేది కలుపుతూ మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది వస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకి అక్టోబర్, నవంబర్ లో మనకి మాస్టర్ ప్లాన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అయితే మనం ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తక్కువ ప్రైస్ లో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, మనకు ప్రజెంట్ అయితే నెక్స్ట్ ఫ్యూచర్ కనిపించేది మాత్రం ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ లో ఇప్పుడు యామన్గల్ అండ్ కల్వకుర్తి ఈ ఏరియా వరకు బాగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి మాల్ నుండి చింతపల్లి ఈ ఏరియాలో ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే మనకి టోటల్ తెలంగాణలో మనకి ఎక్కువ శాతం డెవలప్మెంట్ రోడ్స్ అంటే ఒకటి వరంగల్, ఒకటి ముంబై హైవే, నెక్స్ట్ వచ్చేసి శ్రీశైలం హైవే, ఇట్లా కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఏంటంటే ఇది బెంగళూరు హైవే, మనకి షాద్నగర్ అనేది ఆల్మోస్ట్ బాగానే మార్కెటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యాదాద్రి భువనగిరి కూడా మనకి టెంపుల్ నేమ్ మీద బాగా మార్కెటింగ్, చాలా అంటే జరగాల్సిన అంటే అవసరాలకు మించి ఎక్కువ మార్కెట్ అయిపోయింది ఇక్కడ. సో మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే అక్కడ కొద్ది ప్రైజులు కూడా ఎక్కువ ఉన్నాయి. సో మనకి వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ మనం ఇక్కడ అంటే తక్కువ ప్రైజ్ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి శ్రీశైలం హైవేలో మా ఆమన్గల్ అండ్ వెల్దండ ఈ సరౌండింగ్ లో మాత్రం మీకు చాలా బాగుంటుంది. కల్వకుర్తి వరకు
సో ఇక్కడ ఇప్పుడు ఇంకోటి వచ్చేసి మనకి త్రిబుల్ కి మనకి 2 సైడ్ సర్వీస్ రోడ్లు ఇవ్వడం వల్ల కనెక్టివిటీ బాగా పెరగడం వల్ల ఇక్కడ ఈ సరౌండింగ్ లో బాగా ల్యాండ్స్ మాత్రం చాలా రేట్లు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చిట్యాల, సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ నియరెస్ట్ మండలాలు అండ్ గ్రామాలు ఉంటాయి, మాడుగుల అండ్ నాంపల్లి, ఇవన్నీ చెండూరు, చింతపల్లి, ఈ సరౌండింగ్ మండలాల్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా, అంటే ఆ మండలాల కిందకి వచ్చే విలేజెస్ లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా బాగా ఫ్యూచర్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఆల్రెడీ నార్త్ ఆల్రెడీ మనకి 2 months లో వర్క్ స్టార్ట్ అవుతుంది కనుక ఇక్కడ ఆల్రెడీ బాగా రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ మాత్రం జర ఎక్కువ రేటు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ ఉంటారు కనుక ప్రజెంట్ అయితే జర మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడ ఉండలేరు. సో ఇక్కడ సౌత్ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ సిటీ కూడా వస్తుంది కనుక మీరు ఎప్పుడైనా సరే ఆలోచించుకోండి. 5 years మేము పెట్టి ఆగగలం, తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే అదేంటంటే మీరు ఎక్కువ పెట్టి ఎక్కువ స్పీడ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్స్ రావాలంటే చాలా కష్టము. సో మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టైం పెట్టుకుంటే మాత్రం మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే సాగర్ రోడ్ అండ్ ఇక్కడ శ్రీశైలం రోడ్, ఇంకోటి వచ్చేసి మనకి సాగర్ రోడ్ కూడా 6 lane అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి విజయవాడ హైవే అండ్ అక్కడ ఖమ్మం నుంచి మనకి అమరావతికి అనేది ట్రాఫిక్ అనేది ఎక్కువ అయిపోయింది. సో థర్డ్ ఆప్షన్ గా మనకి ఏంటంటే శ్రీశైలం మన నాగార్జున సాగర్ హైవే అనేది ఎప్పటి నుంచో ఆల్రెడీ 6 lane వేసే ప్లాన్ ఉంది. బట్ ఏంటంటే అది ఏదో అనివార్య కార్యాల వల్ల మనకి ఏంటంటే ఇది జర డీల్ అయింది. సో ఇప్పుడు ఈ 2-3 years లో ఇది కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు 5 years అనేది లాంగ్ టర్మ్ అనేది పెట్టుకోండి. ఇంకోటి మనం ఏంటంటే మీరు ప్లాట్లు కొనాలనుకుంటే మాత్రం రోడ్ నుంచి ఒక 1/2 kilometer నుంచి 1 kilometer సరౌండింగ్ లో కొనండి. ఎక్కువ శాతం మాత్రం మాల్ ఈ సరౌండింగ్ లో కొనుక్కోండి. ఏంటంటే మాల్ ఆల్రెడీ బాగా పికప్ అయిన సిటీ, అంటే ఒక మినీ సిటీ ఇది. సో ఈ సరౌండింగ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా స్పీడ్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఈ ఎప్పుడైనా ల్యాండ్ కొనాలనుకుంటే మాత్రము మీరు ఈ ప్లాట్ వచ్చేసేమో మనకి హైవే నుంచి 1 kilometer వరకు ఉన్న వెంచర్ లో హెచ్ఎండిఏ కానీ అండ్ డిటిసిపి లేఅవుట్, ఆల్రెడీ డిటిసిపి లేఅవుట్ చాలా అయినాయి, అందులో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మీరు ల్యాండ్ కొనాలనుకుంటే మాత్రం కొద్దిగా లోపలికి వెళ్తే మనకు 30 to 1 crore లోపల, 30 lakhs to 1 crore లోపల మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, బాగుంటుంది. ఇంకోటి చాలా మంది ఏంటంటే కామెంట్లో అడిగిరు కనుక నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, రిటర్న్స్ మాత్రం చాలా బాగా వస్తుంది, లాంగ్ టర్మ్ పెట్టుకోండి. సో ఇదే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను నెక్స్ట్ చేసే వీడియోలు మీ వరకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట నొక్కండి. థ్యాంక్ యూ అండి.